అసలు నువ్వేమవ్వాలనుకుంటున్నావు? ఐఏఎస్, ఐపీఎస్. చాలా మందికి ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని ఉంటుంది. బట్ ఎలా అవ్వాలో తెలియక చాలా మంది వెనకడుగేస్తారు. కొంతమంది ముందుకడిగేసి కోచింగ్ సెంటర్లకి తీసుకుంటారు. బట్ కోచింగ్ సెంటర్లకి డబ్బు పెట్టలేని పరిస్థితి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సో వాళ్ళకి ఈ వీడియో నేను యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా ఐఏఎస్ ఐపీఎస్ అసలు ఎలా అవ్వాలో చూద్దాము. ఫస్ట్ మనకి థాట్ వచ్చింది కదా ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని. సో అవ్వాలన్నప్పుడు ఏం చేయాలి? ఎగ్జామ్ రాయాలి మనం. అసలు ఆ ఎగ్జామ్ పేరేంటి, ఎవరు కండక్ట్ చేస్తారో అది చూద్దాం. ఫస్ట్ అందరికీ ఒక అపోహ ఉంటుంది ఏంటంటే ఐఏఎస్కి ఐపీఎస్కి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్ రాసేస్తే మనం ఐఏఎస్ ఐపీఎస్ అయిపోవచ్చు అనుకుంటారండి. ఇది టోటల్గా రాంగ్. అసలు ఐఏఎస్కి ఐపీఎస్కి ఇలాగా సపరేట్ ఎగ్జామ్ ఏమి ఉండదు, అన్నిటికీ కలిపి ఎగ్జామ్ ఉంటుంది. దాన్నే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అంటారు. ఇప్పుడు ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ని ఎవరు కండక్ట్ చేస్తారంటే యూపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నమాట. ఇక్కడ పోస్టులు కనిపిస్తున్నాయి కదండి, 1 నుంచి 21 వరకు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుంచి పాండిచేరి పోలీస్ సర్వీస్ వరకు. సో ఈ 21 సర్వీసెస్ కి కండక్ట్ చేసేది సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. మనం ఫైనల్లో సెలెక్ట్ అయిన తర్వాత మనకి వచ్చిన ర్యాంక్ బట్టి మనకి ఇందిట్లో ఒక సర్వీస్ అలాట్ చేస్తారనమాట. అంటే మనకు ఒక సర్వీస్ ఇస్తారు. సో మనం ఐఏఎస్ అయిపోవాలంటే అయిపోము, ఐఏఎస్ ఐపీఎస్ సాధించాలంటే మనకి స్టార్టింగ్ బాగా మంచి మార్కులు వచ్చి మంచి ర్యాంక్ వస్తేనే మనకు కావాల్సిన సర్వీస్ వస్తుంది. ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ర్యాంక్ వస్తే సరిపోదండి, మన క్యాస్ట్ బేస్ మీద కూడా ఉంటుంది. క్యాస్ట్ ప్లస్ మనకు వచ్చిన ర్యాంక్ బట్టి ఏ సర్వీస్ ఇస్తారో అవి తర్వాత చూద్దాము. మనం ర్యాంక్ తెచ్చుకోవాలంటే ఎగ్జామినేషన్ ప్రాసెస్ చూడాలి. ఇంతవరకు మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. మీకు ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్గా కావాలంటే మరొక వీడియో చేస్తానండి. యూపీఎస్సీ అసలు ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎన్ని స్టేజెస్లో ఉంటుంది, అసలు ఏం బుక్స్ చదవాలి, ఎన్ని అటెంప్ట్స్ ఉన్నాయి, ఏజ్ లిమిట్ ఎంత, ఫీ స్ట్రక్చర్ ఏంటి, నెక్స్ట్ ఏ ర్యాంక్ వస్తే మనకి ఏ సర్వీస్ వస్తుంది, ఇవన్నీ క్లియర్గా తెలుసుకుందాము. ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఇంట్రెస్టెడ్ అని. సో నేను ఇంకో వీడియో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.